రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. చూస్తా ఉంటే పొద్దున్న 8 గంటలకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. రాజకీయాలకు దూరంగా ఉన్నారా? ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత చాలా రోజుల పాటు అసలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సమస్యలపై పోరాటం తగ్గించి కొంచెం రాజకీయంగా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ తరుణంలోనే చాలా అవంతులు, చాలా రూమర్స్ రావడం జరిగింది. ఈరోజు పొద్దున దానికి సంబంధించి చెక్ పెట్టడానికి పొద్దున 8 గంటల 30 నిమిషాలకు ఒక ట్విట్టర్ సాక్షిగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూద్దాం. నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్నటువంటి అవంతులను నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశగానే నా ప్రయాణం ఉంటుందని చెప్పేసి ఆ ఒక ట్విట్టర్ ద్వారా ఈ యొక్క ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చేసిన తర్వాత కొద్ది నిమిషాలకే దగ్గరలో ఉన్నటువంటి ఒక మీటింగ్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం సమయంలో కేసీఆర్తోని భేటీ కావడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ భేటీ కావడంతో ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. దీని వెనకాల ఏం జరుగుతుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగానే బీఆర్ఎస్లో చేరబోతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతుందా అని చెప్పేసి అనేక గందరగోళాలు నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ అటు బీఎస్పీ ఆఫీస్కి వచ్చి చూస్తే మాత్రం ఒక కార్యకర్తలు మాత్రం ఒక అయోమయం మాత్రం ఉంది. వాళ్ళకి కూడా కార్యకర్తలకు కూడా ఇంకా స్వచ్ఛత రానటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ చూస్తూ ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే అనేక పదవులు అక్కడ నిర్వర్తించారు. తర్వాత అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగానే తన ఒక ప్రభుత్వం బాగలేదు, ప్రభుత్వంలో అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి అక్కడ రిజైన్ చేసి తర్వాత బీఎస్పీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత ఒక పార్టీని చేరిన తర్వాత బీఎస్పీలో చేరిన తర్వాత అనేక సార్లు అటు కేసీఆర్ను ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలాసార్లు విమర్శించారు. అటు అనేక ప్రజా సమస్యలపై కూడా అతను పోరాడాడు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు కూడా అతను చాలాసార్లు అగనెస్ట్గా బీఆర్ఎస్కు అగనెస్ట్గానే పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక రాజకీయాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోవడంతో అనేక వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోవడంతో అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడి నుంచి సిర్పూర్ నుంచి ఓడిపోవడం అనేక పరిణామం. ఇక్కడ మరి బీఎస్పీకి నిజంగా పట్టు అంత దొరకలేదా, లేకపోతే వాళ్ళు ఆశించుకున్నటువంటి ఆ స్థానాలు కావచ్చు, లేకపోతే అలాంటి రాజకీయ పరిణామాలు ఇక్కడ బీఎస్పీకి లేవని అతను గమనించాడా, లేకపోతే బీఎస్పీకి ఇక్కడ ఆదరణ లేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకుంటున్నారా అని చెప్పేసి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో కాకపోతే ఈ సెన్సేషనల్గా ఇక్కడ కేసీఆర్తో భేటీ కావడంతో చాలా ఒక అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే బీఆర్ఎస్లో చేరుతారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేకపోతే ఇక్కడ బీఎస్పీకి లేకపోతే బీఆర్ఎస్తో పొత్తు పెట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంటే ఇటు చూసుకుని ఎంపీ ఎలక్షన్లో పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ లేదు. అలాంటి తరుణంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ప్రధానంగా ఎంపీ ఎలక్షన్లో ఉండబోతుంది. ఇక్కడ చివరికి ఎంపీ ఎలక్షన్లో థర్డ్ స్థాయికి నిలవబోతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో మరి చూడాలి ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్కి వెళ్ళే పొజిషన్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవేళ బీఆర్ఎస్లో చేరి అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీతోని బీఎస్పీకి పొత్తు పెట్టైనా సరే అటు రాజకీయంగా లేకపోతే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ అని చెప్పుకున్నటువంటి ఈ బీఎస్పీ పార్టీతోటి పొత్తు వల్ల అటు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎక్కువ సీట్లు గెలవాలనుకుంటుందా, దాని పట్ల మరి రానున్న రోజుల్లో చూడాలి. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ రాజకీయాల్లో మాత్రం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఒక శత్రువులు కావచ్చు, లేకపోతే భద్రశత్రువులు కూడా ఒక్కోసారి మిత్రత్వంగా మారే అవకాశం ఈ రాజకీయాల్లో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. మరి చూడాలి ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటారు, ఎవరితో పోరాడారో, ఎవరి పాలన వద్దన్నారో, ఎవరికి దొరల పాలనని కామెంట్ చేశారో అలాంటి వారితోని మరి కలిసి సాగుతారా అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మధుతో అక్షిత్, హైదరాబాద్.